హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కమాండ్ ప్రాంప్ట్ ఉపయోగించి కొన్ని హ్యాకింగ్ ట్రిక్స్ తెలుసుకుందాం. మీరు పార్ట్ 1 చూసింటే ఈ పార్ట్ 2 చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ కమాండ్లోకి వెళ్దాం. విండోస్ ప్లస్ ఆర్ సిఎండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ మనం సి డైరెక్టరీలో ఉన్నాం కదా, ఇప్పుడు ఎఫ్ డైరెక్టరీలో చేంజ్ అవుదాం. ఓకే, చేంజ్ అయ్యాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్కాన్ చేద్దాం. స్కాన్ ఎలా చేయొచ్చు అంటే సింపుల్. స్కానింగ్ చేయాలంటే ఎస్ఎఫ్సి అని టైప్ చేసి హ్యాష్ ఇచ్చి స్కాన్ నౌ వెంటనే స్కాన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ నేను అడ్మినిస్ట్రేటర్ కాదు, అందుకే ఇది యూ మస్ట్ బి అన్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంది. మీరు అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయ్యి డైరెక్ట్గా స్కాన్ చేయడం, అన్ని స్కాన్ అవుతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం కమాండ్ ఉపయోగించి వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ద్వారా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆ ఐపీ అడ్రస్ కనుక్కోవాలంటే పిఐఎన్జి వచ్చి www.google.comలోకి వెళ్ళాలి. నేను అంటే సింపుల్, పిఐఎన్జి వచ్చిన వెంటనే దానికి ఐపీ అడ్రస్ వస్తుంది. దీన్ని ఎత్తుకెళ్ళి మన క్రోమ్లో కానీ ఇక్కడ దాన్ని కాపీ చేసి దీని మొత్తం ఈ పార్ట్ని కాపీ చేసి క్రోమ్లో కానీ ఈ వెబ్సైట్లో ఎక్కడ తీసుకున్నా సరే సరే, ఇక్కడ నెట్ స్లోగా ఉంది. యాక్చువల్లీ మీరైతే దీని ఒక ఐపీ అడ్రస్ కనుక్కునేసి దాన్ని మీరు డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లో ఎక్కడైనా సరే ఐపీ అడ్రస్ పెట్టినంటే మీరు ఆ సైట్లోకి వెళ్ళిపోతారు. ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇలా మనం చేయొచ్చు. ఇంకోటి చేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఓకే, మీ ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో కానీ మొత్తం డ్రైవర్స్ ఏమేమి ఉన్నాయి, వీటి గురించి మొత్తం తెలుసుకోవాలంటే జస్ట్ డ్రైవర్ క్వేరీ స్పెల్లింగ్ వచ్చి QUERY ఇలా టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. మీ ల్యాప్టాప్లో ఉండే మొత్తం డైరెక్టరీస్ మొత్తం వచ్చేస్తాయి. ఇలా మీరు మొత్తం డ్రైవర్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అసోసియేట్ అని ఒకటి ఉంటుంది. అసోక్ మీన్స్ ASSOC ఆ టైప్. దానివల్ల ఏమంటే ఉపయోగం, మనకు తెలుసు చాలా ఫార్మాట్లో ఉంటాయి. .mp4, .mp3, .zip ఫైల్స్, .html, .css ఇలా మీ ల్యాప్టాప్లో ఉండే అన్ని ఫార్మాట్లు మొత్తం ASSOC ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇలా తెలుసుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే, మీరు లాస్ట్ పార్ట్ 1 చూస్తారు ఐపీ కన్ఫిగరేషన్ ఎలా కనుక్కోవచ్చు. జస్ట్ ఐపీ కన్ఫిగ్ టైప్ చేసి ఎంటర్ ఇచ్చిన వెంటనే వైర్లెస్ సంబంధించినవి, అలాగే ఎథర్నెట్వి, ల్యాన్ కనెక్షన్వి, బ్లూటూత్వి, ఇవన్నీ దానికి సంబంధించిన ఐడీస్ మొత్తం వస్తాయి. ఇంకోటి ఐపీ కన్ఫిగ్ అని వచ్చేసి #all ఇచ్చేస్తే ప్రతి ఒక్క దాని యొక్క ఐపీ కన్ఫిగరేషన్ తెలుసుకోవచ్చు. ఇంకోటి, మీకు డిఎన్ఎస్ గురించి తెలిస్తే, మీరు మీ ల్యాప్టాప్ సంబంధించిన డిఎన్ఎస్ గురించి తెలుసుకోవాలంటే ఐపీ కన్ఫిగ్ డిస్ప్లే డిఎన్ఎస్ అవుతుంది. డిస్ప్లే డిఎన్ఎస్ ఐపీ కన్ఫిగ్ ఇప్పుడు మొత్తం డిఎన్ఎస్ గురించి, మీ ల్యాప్టాప్ సంబంధించిన డిఎన్ఎస్ డేటా మొత్తం చూపిస్తుంది. ఇలా హోస్ట్, క్లయింట్స్, ఇవన్నిటి గురించి హ్యాకింగ్లో మీకు తెలుసుకోవచ్చు ఇవన్నీ. నెక్స్ట్, ఓకే, దాన్ని క్లియర్ చేయాలంటే ఫ్లష్ డిఎన్ఎస్ వస్తాం. ఓకే, ఇవన్నీ ఓకే. మీరు చాలా వరకు కమాండ్ గుర్తుపెట్టుకోలేరు. మీరు టైప్ చేసింటారు, మరీ ఇంకోసారి టైప్ చేయాలి. అలాంటప్పుడు జస్ట్ F7 వస్తుంది. F7 వస్తే మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టైప్ చేసినవన్నీ ఈ దీంట్లో స్టోర్ ఉంటాయి. దీంట్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఎంటర్ కొట్టిన వెంటనే అది కాపీ అయిపోతుంది. దాని రిజల్ట్ మళ్ళీ చూసుకోవచ్చు F7 ద్వారా. ఇప్పుడు ఇంపార్టెంట్ తెలుసుకుందాం ఏంటంటే, షట్ డౌన్ ఎలా చేయొచ్చు. మన స్కూల్స్లలో ఉంటాయి, ఒక వైఫైతో 10 డెస్క్టాప్స్ కనెక్షన్ ఉంటాయి, లేదంటే ఒక సిపియూతో ఒక 10 డెస్క్టాప్స్ కనెక్షన్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ షట్ డౌన్ చేయొచ్చు. ఒకళ్ళ కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ షట్ డౌన్ చేయొచ్చు.
ఇది చాలా ఈజీ. జస్ట్ లాస్ట్ పార్ట్ 1లో మనం చూసాం కదా, నెట్ యూజర్ వెంటనే మీరు గెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంతమంది ఉన్నారు, గెస్ట్ 1 గెస్ట్ ఇవన్నీ వస్తాయి. యాక్చువల్లీ దీంట్లో అడ్మినిస్ట్రేటర్ ఒక్కటే ఉంది. తర్వాత ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేటర్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఓకే. దీని ద్వారా మీరు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను షట్ డౌన్ గురించి చెప్పాలనుకుంటాను. షట్ డౌన్ చేయాలంటే జస్ట్ ఫస్ట్ ఐపీ అడ్రస్, మీ వైఫైతో కానీ మీ డెస్క్టాప్తో ఎన్ని కనెక్షన్ అయినాయి, యాక్టివ్ కనెక్షన్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. యాక్టివ్ కనెక్షన్స్ గురించి తెలుసుకోవాలంటే నెట్ స్టార్ట్ అదిగోండి. అంటే ఇప్పుడు యాక్టివ్ కనెక్షన్స్ అనేది నేను ఒక్కనే వాడుతున్నాను కాబట్టి నా ద్వారా యాక్టివ్ కనెక్షన్స్ ఏం లేవు. మీరు ఒకవేళ యాక్టివ్ కనెక్షన్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది ఫారెన్ అడ్రస్ ఉంటుంది. ఇక్కడ దీన్ని కాపీ చేసి, యాక్చువల్లీ ఇది ఒకే ఒక ల్యాప్టాప్ ఉంది నా దగ్గర. ఒకవేళ మీరు కనెక్షన్ అంటే ఇక్కడ చాలా చూపిస్తుంది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆ ఫారెన్ అడ్రస్ ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసుకొని షట్ డౌన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా యాక్చువల్లీ లోడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఇంకోటి ఓపెన్ చేస్తాం, షట్ డౌన్ -i. ఇక్కడ యాడ్లోకి వెళ్ళేసి ఇంతకుముందు మీరు ఉంటుంది కదా, దానికి కాపీ చేస్తాం కదా, సరే అది క్లోజ్ చేసాం కదా. సరే, ఆ ఫారెన్ అడ్రస్లోనే డెస్క్టాప్, అది యాక్చువల్లీ ఇంతకుముందు కాపీ చేసాం కదా, దాన్నే ఇక్కడ టైప్ చేసి జస్ట్ ఓకే ఇచ్చండి. ఓకే ఇచ్చేసి రీస్టార్ట్ చేయాలనుకున్నారా, షట్ డౌన్ చేయాలనుకున్నారా, మీరు ఇష్టం వచ్చింది చేసి ఒక టైమింగ్ ఇవ్వచ్చు. షట్ డౌన్ అయ్యే ముందు వాళ్ళకు వార్నింగ్ ఇస్తాం, బాయ్ ఇలా ఇచ్చేసి ఓకే ఇస్తే, ఓకే ఇచ్చిన వెంటనే ఒకవేళ మీ స్కూల్స్లో ఇలా ఉంటాయి కదా, ఒక సిపియూతో 10 కంప్యూటర్లు లేదా ఒక వైఫై కనెక్షన్తో 10 కంప్యూటర్లు కనెక్ట్ అంటే అప్పుడు మీ ల్యాప్టాప్ ద్వారా ఇంకోటిని షట్ డౌన్ చేయొచ్చు. ఇలా చేయొచ్చు. ఓకే, తెలుసుకున్నాం కదా. ఇంకోటి, మనం ఇంటర్నెట్ సెంటర్స్ పోతుంటాం, కొన్ని వీడియోస్ ఓపెన్ చేసాడు, అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అవ్వాలి ఇలా అంటుంటుంది. మనకి ఆ పాస్వర్డ్ తెలీదు. ఆ పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే జస్ట్ ఫస్ట్ నెట్ యూజర్ అని వస్తుంది. నెట్ యూజర్, యాక్చువల్లీ నేను అడ్మినిస్ట్రేటర్ ఒకటే ఉన్నా. మీరు ఇంటర్నెట్ సెంటర్ ఎలా అయినాడు గెస్ట్ మోడ్లో లాగిన్ అవుతారు మీరు ఎప్పుడు, అప్పుడు మీ పేరు ఇక్కడ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా అడ్మినిస్ట్రేటర్ నేమ్ గుర్తుపెట్టుకొని ఇక్కడ సేమ్ అగైన్ నెట్ యూజర్ స్పేస్ అడ్మినిస్ట్రేటర్ నేమ్ 1 ఇచ్చేసి స్పేస్ ఇచ్చి ఇంటూ అదే స్టార్ సింబల్ అలా వచ్చిన వెంటనే ఇప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ నేను చేంజ్ చేస్తున్నాను, BANNU123. కనిపించదు, మీరు చేంజ్ చేస్తున్నారు, దాంట్లో ఏమి డౌట్ పెట్టుకోదండి. ఖచ్చితంగా మీరు టైప్ చేసేవన్నీ ఆడ సేవ్ అవుతూనే ఉంటాయి. అది కానీ ఇక్కడ కనిపించదు, హిడెన్లో ఉంటుంది. నేను 123 అని చేసి ఎంటర్ వచ్చాను, మరీ అగైన్ టైప్ చేయండి, అక్కడ కనిపించదు కానీ యాక్చువల్లీ అక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. ఎంటర్ వచ్చండి, యాక్సెస్ డినైడ్ అయింది కదా, ఎందుకంటే నా ల్యాప్టాప్ నేను మెక్అఫీ సెక్యూరిటీ పెట్టుకుని ప్రైవసీలో మోడ్లో పెట్టాను, అందుకే ఇది యాక్సెస్ డినైడ్ అయింది. మీ ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో కొన్ని డెస్క్టాప్స్కి ఇలాంటి సెక్యూరిటీ ఇవన్నీ ఏమి ఉండవు, మామూలు మోడ్లోనే రన్ అవుతుంటాయి. అలాంటప్పుడు మీరు యాక్సెస్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది, మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేయగలరు. ఒకసారి ట్రై చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. ఇంకోటి, ఇప్పుడు కొత్తగా విండోస్ 10కి వచ్చింది, హాట్స్పాట్ ఆన్ చేయొచ్చు, అంటే వైఫై హాట్స్పాట్ ల్యాప్టాప్ ద్వారా చేయొచ్చు. మరి కొన్ని ల్యాప్టాప్స్కి ఆప్షన్ ఉండదు, అప్పుడు ఏం చేయొచ్చు, కమాండ్తో మీరు వైఫై హాట్స్పాట్ క్రియేట్ చేయొచ్చు. చూడండి, దానికి జస్ట్ నెట్ SH WLAN సెట్ హోస్టెడ్ నెట్వర్క్ SSID
ఎస్ఎస్ఐడిలో ఏం కొట్టారంటే మీకు హాట్స్పాట్ నేమ్, నేను నా హాట్స్పాట్ నేమ్ చూపిస్తానండి. నా హాట్స్పాట్ నేమ్ ఏం పెట్టానంటే నేను నా హాట్స్పాట్ నేమ్ ఇది పెట్టాను, పాస్వర్డ్ ఇది పెట్టాను. అది హాట్స్పాట్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత స్పేస్ ఇచ్చి కీలో పాస్వర్డ్ నేనేమి ఇచ్చాను, Forbes123 అని ఇచ్చాను. చూసారు కదా, Forbes123 ఇలా ఇచ్చేసి ఎంటర్ ఇచ్చండి. SSID ఆఫ్ హోస్టెడ్ నెట్వర్క్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్. ఇప్పుడు ఎనేబుల్ అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు హాట్స్పాట్ని స్టార్ట్ చేయాలి. ఏం చేయాలంటే NetSH WLAN సెట్ కాదు స్టార్ట్ హోస్టెడ్ నెట్వర్క్ ఎంటర్. ఇలా చేసిన వెంటనే మీ హాట్స్పాట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను నా దాంట్లో నేనే ఇక్కడ ఉండే వైఫైనే నాది. సరే, నేను ఇక్కడ ఉంటుంది కదా, ఇదే జస్ట్ నా మొబైల్, నా జియో సిమ్ హాట్స్పాట్తో కనెక్ట్ చేశాను. మళ్ళీ దీన్ని హాట్స్పాట్ అంటే కాదు, యాక్చువల్లీ ఇది వైఫై కాదు, ఇది హాట్స్పాట్ కాబట్టి ఇది కుడెంట్ అని చూపిస్తుంది. మీరు వైఫై కనెక్ట్ అయినాడు చూడండి. ఒకవేళ ఈ హాట్స్పాట్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని స్టాప్ చేయాలంటే మరి NetSH WLAN స్టాప్ హోస్టెడ్ నెట్వర్క్ స్టాప్ అయిపోయింది. ఇంకోటి, మీ వైఫైతో ఏమేమి కనెక్షన్ అయినాయి, ఎవరెవరు కనెక్షన్ అయినా అవి కూడా తెలుసుకోవచ్చు. నెట్స్టాట్ లేదా ఒకసారి నెట్ వ్యూ చూద్దాం. నెట్ వ్యూ రావడం లేదు, నెట్స్టాట్ ఇది లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు పార్ట్ 1లో చూడండి, మన నెట్వర్క్ యాక్టివ్ కనెక్షన్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. నెట్స్టాట్ ఏ ద్వారా, నెట్స్టాట్ ఎన్ ద్వారా ఇలా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఫైనల్ చెప్తున్నాను, ఇంకోటి అంటే మనం డెస్క్టాప్లో ఫోల్డర్ని హైడ్ చేయొచ్చు. ఎలా తెలుసా? ఓకే, పార్ట్ 1లో చూసాం కదా మనం ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్ ఉపయోగించి. ఓకే, నేను ఎఫ్ ఫోల్డర్లో ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎండి ఏదైనా మంచి పేరు పెడతాం. ఓకే, ఏం పెడదాం, టింటు అని పెట్టి ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇది ఎలా క్రియేట్ చేయొచ్చు పార్ట్ 1లో చూడండి. ఇప్పుడు ఫోల్డర్లో లోకల్ డిస్క్ ఎఫ్లో ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ అయింది. ఏది, టింటు, చూసారా? ఓకే, దీన్ని హైడ్ చేయాలి. హైడ్ ఎలా చేయొచ్చు అంటే సింపుల్, attrib +s +h ఫోల్డర్ నేమ్ ఎఫ్ ఫోల్డర్ కదా, నేనేం ఏది హైడ్ చేయాలి, టింటు దాన్ని హైడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఏం హైడ్ కాలేదు, ఇలాగే ఉంది అనుకుంటాను కదా. చూడండి, ఒకసారి గమనించండి, బాగా చూస్తే ఇవన్నీ చాలా బ్రైట్గా ఉన్నాయి, ఈ ఫోల్డర్స్ అన్నీ. ఇప్పుడు లోకల్ డిస్క్ ఎఫ్లో ఇవి కూడా బ్రైట్ ఉన్నాయి, కానీ ఇది ఒక్కటి చూడండి, టింటు అనేది ఇది ఒక్కటి హిడెన్ మోడ్లో ఉంది. అంటే ఇది ఇంకోసారి వేరే గెస్ట్ మోడ్లో ఆన్ అయినప్పుడు హైడ్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని హైడ్లో కాకుండా అన్హైడ్ చేయాలి. సేమ్ ముందులాది attrib -h సేమ్ ఫోల్డర్ నేమ్ ఏదైతే అన్హైడెన్ అది ఎంటర్. ఇప్పుడు చూడండి, సేమ్ ముందు బ్రైటన్గా అయిపోతుంది, చూసారా? ఇలా మనం హైడ్ చేయొచ్చు, తీసేయచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే కమాండ్లో మనకి చాలా చేయొచ్చు. ఇంకోటి, దీంట్లో నుంచి మనం కంప్యూటర్ మేనేజ్మెంట్ దాంట్లోకి వెళ్ళాలంటే జస్ట్ compmgmt.msc టైప్ చేసి క్లిక్ చేయండి. డైరెక్ట్ మీరు కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు.
మన ఫోటో సెట్టింగ్స్ ఒకటి ఇలా కమెంట్ బాక్స్ ఉపయోగించి చాలా ఫోటోల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ ఊరికే చూపిస్తున్నా, మీకు చేయగలరు, దీంతో చేయొచ్చు అని చూపించడానికి అంతే. ఇంకోటి లాస్ట్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒక స్టార్ వార్స్ 4th సీజన్ మూవీ చూడొచ్చు. నమ్మట్లేదా? చూడండి. దానికి చేయాల్సింది అది జస్ట్ చూసారా, టెల్నెట్ నేను చూపిస్తాను చూడండి. దానికి టైప్ చేయాల్సింది టెల్నెట్ tovel.blinkenlights.nl. దీన్ని పెద్దగా టైప్ చేస్తా. వద్దులేండి, ఇక్కడే కనపడుతుంది కదా, టెల్నెట్ tovel.blinkenlights.nl. ఇది టైప్ చేసి ఎంటర్ వచ్చండి, మీరు మూవీ చూడొచ్చు. చూసారా, ఇది లోడ్ అవుతుంది. నేమ్స్ అనుకోండి, కమాండ్ ప్రాంప్ట్లో మీరు మూవీ చూడొచ్చు, స్టార్ వార్స్ 4th సీజన్. జస్ట్ ఆ కోడ్ కొట్టడం, ఇంకా చాలా కోడ్స్ ఉన్నాయి. కమాండ్ ప్రాంప్ట్ ఇన్ని చేయొచ్చు, కానీ మనం ఇగ్నోర్ చేస్తుంటాం కమాండ్ ప్రాంప్ట్ని. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంకరేజ్ కోసం బీటెక్ ప్రసాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.